హాయ్ హలో నమస్తే హ్యాపీ డే. ఎలా ఉన్నారు అందరూ? నేను హ్యాపీగా ఉన్నాను ఈరోజు, అందుకనే రీడింగ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ 3 డేస్గా నాకు చాలా విపరీతంగా పర్సనల్ రీడింగ్స్ అనేవి వచ్చాయి. కొన్ని చాలా డిస్టర్బింగ్ ఎనర్జీస్, కొన్ని చాలా అబ్సెసివ్ ఎనర్జీస్. నాకు అసలు నేనైతే ఒక క్లయింట్ మీద నేను కొంచెం చాలా కోప్పడ్డాను కూడా. ఎందుకంటే ఆమె చాలా అబ్సెసివ్ ఎనర్జీ అనమాట. విపరీతంగా ఇంకా పట్టుకొని వదలకుండా ఉండేంత అబ్సెసివ్నెస్ నాకు ఎనర్జీ వచ్చింది. సో టారో రీడింగ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని నేను అబ్జర్వ్ చేసుకుంటాను అనమాట. సో దానివల్ల ఏంటంటే నా మైండ్ కూడా పాడైపోతుంది, నా మూడ్, మళ్ళీ నా హెల్త్, ఇదంతా కూడా పాడైపోతుంది. సో నిన్న అట్లాగే ఒక వ్యక్తి రీడింగ్ చేశాను అనమాట. నేను అదే క్లియర్గా చెప్పాను, అమ్మ నువ్వు నీ ఎనర్జీ నువ్వు మార్చుకోకపోతే నీ లైఫ్లో మంచి అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద నువ్వు వర్క్ చేసుకో, నీ మెంటల్గా నువ్వు స్టేబుల్గా ఉండేలాగా నువ్వు చూసుకో. ఆ తర్వాత వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయి. అంతేగాని నువ్వు నెగిటివ్ ఎనర్జీలో ఉండి వాళ్ళు కావాలి అంటే వాళ్ళు రారు. సో ఇలాగా ఇది అందరికీ ఒక గుణపాఠం అని చెప్పచ్చు. ఎందుకంటే మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి, ఫస్ట్ సెల్ఫ్ లవ్, తర్వాత మీరు వేరే వాళ్ళ నుంచి ఆశించండి. ఓకేనా? సో ఇది 3 డేస్లో ఉండే నా పర్సనల్ రీడింగ్స్ తతంగం. ఇంకొక వ్యక్తి ఏమో వాళ్ళ ఇష్టం అనమాట. ఆర్ యూ ఫ్రీ నా, నేను రీడింగ్ చేస్తావా? నేను ఏదో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నట్టు నేను చెప్పాను, మీరు డబ్బులు పే చేసి 48 అవర్స్ తర్వాతే నేను రీడింగ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ లైనప్లో ఉన్నాయి రీడింగ్స్ అని చెప్పేసి. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అనమాట. సో మీరు కొంచెం అర్థం చేసుకోవాలండి, ఈచ్ రెస్పెక్ట్ అనేది మ్యూచువల్ అనమాట. సో గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్. సో మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను మీకు రెస్పెక్ట్ ఇస్తాను. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే కనుక అటువంటి వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయను. ఓకే, సరే అండి, లెట్ స్టార్ట్ ది రీడింగ్. ఈరోజు రీడింగ్ టాపిక్ ఏంటంటే, మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తిని మీరు నమ్మొచ్చా? యాక్చువల్గా వాళ్ళు జెన్యూనా కాదా? సో ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక క్రష్ రీడింగ్ అనుకోండి. ఓకేనా? సో ఈ వ్యక్తితో పెద్ద మీకు పరిచయం లేకపోవచ్చు, కొత్తగా కలిసి ఉండొచ్చు. సో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది మీకు తెలియకపోవచ్చు. సో మీరేంటంటే మనసులో ఒక ఫీలింగ్ ఉంది, ఈ వ్యక్తి జెన్యూనా కాదా, ఈ వ్యక్తిని నమ్మచ్చా లేదా, సో ఈ వ్యక్తితో మనం ముందుకు వెళ్ళొచ్చా లేదా. ఓకే, అలాంటి విషయాల మీద ఈరోజు రీడింగ్ అనమాట. సో నాకు ఈరోజు చాలా పాజిటివ్ ఎనర్జీ, చాలా హ్యాపీగా ఉన్నాను. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే అనమాట. ఇంకా చెప్పాలంటే ఒక నెగిటివ్ ఎనర్జీ నా నుంచి వెళ్ళిపోయింది అని చెప్పాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా ఫ్రెష్గా, లైట్గా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో అదే అనమాట. సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. చూద్దాము. మీ మనసులో ఉండే వ్యక్తిని 3 సార్లు వాళ్ళ పేరుని తలుచుకోండి, వాళ్ళని గుర్తు తెచ్చుకోండి, వాళ్ళతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ని గుర్తు తెచ్చుకోండి. ప్లస్ మీరు ఒకవేళ నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉంటే కనుక సో వాళ్ళని కొంచెం అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయండి, అంటే మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కళ్ళు మూసుకొని కొంచెం వాళ్ళ పేరుని తలుచుకొని వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. వాళ్ళు నవ్వుతున్నట్టుగా మీకు ఆ ఇమేజ్ రావాలన్నమాట. ఓకే, ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ఎనర్జీస్ అనేవి నా రీడింగ్ కనెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే నా రీడింగ్ కనెక్ట్ అవుతాయో మీకు నా రీడింగ్స్ అనేవి రెజనేట్ అవుతాయి. సరేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. చూద్దాము. సో ఈ వ్యక్తిని మీరు నమ్మొచ్చా? ఈ వ్యక్తి జెన్యూనా కాదా? సక్సెస్. ఓకే, మీ మనసులో ఉండే వ్యక్తిని మీరు నమ్మచ్చా లేదా? ఈ వ్యక్తి జెన్యూనా కాదా? సో ఈ వ్యక్తితో మీకు ఏదైనా ఫ్యూచర్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఈ కనెక్షన్ ఏమైనా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఈ వ్యక్తిని నమ్మొచ్చా? ఈ వ్యక్తి జెన్యూనా కాదా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నేను ఎన్ని రీడింగ్స్ అయినా చేయనివ్వండి, చారియట్ అయితే నన్ను వదలట్లేదు. ఎవరో స్కార్పియో, ఓకే, వృశ్చిక రాశి,
వృశ్చిక రాశి, కుంభరాశి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇది మీరు అవ్వచ్చు, లేదంటే మీ వ్యక్తి అవ్వచ్చు. ఓకేనా? సో మీ వ్యక్తి గురించి తెలియకపోతే ఒకవేళ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది అంటే మీ కనెక్షన్ అనేది ఒక సక్సెస్ ఉంటుంది. మీ కనెక్షన్లో ఒక సక్సెస్ ఉంది. ఎందుకంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఆఫ్టర్ సక్సెస్ అంటే ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది సక్సెస్ అవుతుంది. వెదర్ ఇట్ ఈస్ అ క్రష్ ఆర్ వాట్ ఎవర్. మీకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంటే కూడా ఒక్కోసారి మీకు తెలియదు వాళ్ళ గురించి, వాళ్ళు పెద్దగా ఓపెన్ అప్ అవరు మీకు. ఓకే, అటువంటి కనెక్షన్ అయితేనే కూడా మీకు సక్సెస్ అనేది ఉంది. ఓకేనా? సో చారియట్ అనేది ఏం చెప్తుందంటే మీకు ఇద్దరు డిఫరెన్సెస్ గురించి చెప్తుంది అనమాట. మీ ఇద్దరు డిఫరెన్సెస్ ఏమున్నాయి? మీ ఆలోచన విధానం డిఫరెంట్, మీ కల్చర్ డిఫరెంట్, మీరు చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం డిఫరెంట్. ఓకే, ఒకరు హైయర్ క్లాస్ అవ్వచ్చు, ఒకళ్ళు మిడిల్ క్లాస్ అవ్వచ్చు, ఒకళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు, ఒకళ్ళు వెరీ రిచ్ అవ్వచ్చు, ఒకళ్ళు వెరీ పూర్ అవ్వచ్చు. సో ఇలాగే ఏదో ఒక క్యాస్ట్, కల్చరు, రిలీజియన్, స్టేటస్ అన్ని డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, ఏజ్, హైట్, కలరు, లాంగ్వేజ్ ఏదన్నా మీకు డిఫరెన్స్ అవ్వచ్చు. ఓకేనా? ఈ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ వ్యక్తికి మీకు. కాకపోతే ఈ వ్యక్తిని నమ్మచ్చా అంటే నమ్మచ్చండి. వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఒక సోషల్ మీడియా స్టార్ అవ్వచ్చు, ఒక సెలబ్రిటీ అవ్వచ్చు, లేదా జనాలందరిలోని ఒక మంచి గుర్తింపు ఉండే వ్యక్తి అవ్వచ్చు. అందరూ వీళ్ళ గురించి సెర్చ్ చేయొచ్చు. అటువంటి వ్యక్తి అయ్యే అవకాశం ఉంది మీ వ్యక్తి. ఓకేనా? సో ఈ వ్యక్తి ఎలాగంటే ఎక్కువగా వాళ్ళ నేమ్, ఫేమ్, సొసైటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ లవ్ మిగతా విషయాల కంటే కూడా వాళ్ళకి వాళ్ళ పేరు, వాళ్ళ పదవి, వాళ్ళ పలుకుబడి, వాళ్ళ డబ్బు ఇవన్నీ ముఖ్యం అనమాట. సో వాళ్ళు ఎక్కువ హంగు ఆర్భాటంలో మునిగి తేలుతూ ఉంటారనమాట. వాళ్ళు ఎక్కువ ఈ లైమ్ లైట్ అంటారు చూసారా, అలా ఫేమ్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి అనేది వాళ్ళకి చాలా కోరిక అనమాట. ఓకే, సో ఇది ఈ వ్యక్తిని నమ్మచ్చా అంటే వీళ్ళు చెడ్డవాళ్ళు అయితే కాదండి. కాకపోతే మీరు ఆశించేది ఒకటి, వాళ్ళు ఆశించేది ఒకటి. మీకు వాళ్ళకి అసలు ఆలోచన విధానం అనేది ఇద్దరికి కనెక్ట్ అవ్వట్లేదు. మీరు ఒకటి ఆలోచిస్తున్నారు, వాళ్ళు వేరేది ఆలోచిస్తున్నారు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో దానివల్ల ఇద్దరికి మ్యాచ్ అవ్వట్లేదు. దానివల్ల మీకు ఏంటంటే ఈ వ్యక్తి అసలు జెన్యునా కాదా, నమ్మచ్చా లేదా, వీళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఎవరో ఉన్నారేమో, ఇట్లాంటి ఆలోచనలు మీకు వస్తున్నాయి అన్నమాట. చూద్దాము ఇంకా ఈ వ్యక్తిని నమ్మచ్చా లేదా, మీరు ఈ వ్యక్తిని నమ్మచ్చా లేదా. పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ మనసులో ఉండే మీ పార్ట్నరు, మీ వ్యక్తి, వీళ్ళని మీరు నమ్మచ్చా లేదా. వీళ్ళు జెన్యూనా, లేకపోతే ప్లేయరా, చీటరా, లేకపోతే మంచివారా, వీళ్ళని నమ్మచ్చా లేదా. ద హ్యాంగ్డ్ మ్యాన్. ఈ వ్యక్తిని మీరు నమ్మచ్చా లేదా. Two of Swords, the Lovers, the Hierophant, Queen of Cups, bottom of the deck వచ్చి 7 of Cups. ఓకే, ఎక్కువ నాకు ఇక్కడ మిథున రాశి బాగా ప్రామినెంట్గా కనిపిస్తుంది. మిథున రాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి ఆల్రెడీ చెప్పాను. సో తులారాశి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, ఈ వ్యక్తి మీకన్నా చిన్నవాళ్ళు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతున్న వ్యక్తి అయి ఉండొచ్చు. వీళ్ళు ప్రస్తుతానికి వాళ్ళ ఫోకస్ అంతా వాళ్ళ మనీ, వాళ్ళ జాబ్, వాళ్ళ కెరీర్ వాటిపైనే ఉంది, కానీ ఇంక వేరే దేనిపైన లేదు. ఎందుకంటే వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేక వాళ్ళు స్టక్ అయిపోయారు.
ప్లస్ క్రాస్ రోడ్స్లో ఉన్నారనమాట. ఏ డెసిషన్ తీసుకోవాలనేది వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఒక మ్యారీడ్ పర్సన్ లాగా కూడా అనిపిస్తూ ఉన్నారు నాకు. కొంతమందికి అది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ అన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. కొంతమందికి సింగిల్ పేరెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు కానీ మీ వ్యక్తి కానీ సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు. 3 పార్టీ 4 పార్టీ కనెక్షన్ అయి ఉండొచ్చు. థర్డ్ పార్టీ అయితే నాకు క్లియర్గా కనిపిస్తున్నారు. వీళ్ళకి వేరే ఆప్షన్ ఉంది ఖచ్చితంగా. కానీ వాళ్ళు మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా భావిస్తున్నారు. వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీ పట్ల. చాలా ఒక ఇమోషనల్ కనెక్షన్ అనేది ఉంది మీతోటి. వాళ్ళకు సోల్మేట్ లాగా మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు. ఇది దేవుడు డివైన్లీ గైడెడ్ కనెక్షను. ఈ కనెక్షన్ దేవుడే కల్పించాడు అనే ఉద్దేశం అయితే ఉంది వీళ్ళకి. కాకపోతే వాళ్ళు మ్యారీడ్. కొంతమందికి ఏంటంటే వీళ్ళు ఒక టీచరు, లెక్చరర్, మేనేజరు, బాస్, లేదంటే ఒక ప్రిన్సిపల్, లేదంటే ఒక CEO, ఒక డైరెక్టర్, ఇలాగ పెద్ద మంచి పొజిషన్లో ఉన్నారన్నమాట. హీరోఫెంట్ అంటే ఒక కౌన్సిలరు. జనాలందరూ వాళ్ళ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుంటారనమాట. అందరూ వచ్చి వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటారు. వాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అవుతారు. అటువంటి మంచి పదవిలో పొజిషన్లో ఉండే వ్యక్తి అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారు. ఒక డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక చాలా వాళ్ళకి మొత్తం వాళ్ళ బిజీ షెడ్యూల్లో చాలా ఉన్నాయన్నమాట. అంటే ఈ లవ్ అనేది పక్కన పెడితే వాళ్ళ లైఫ్లో చాలా జరుగుతున్నాయి. చాలా బిజీ పర్సన్ ఈ వ్యక్తి. చాలామంది ఫోన్లు చేయడము, వాళ్ళకి మాట్లాడడము, వాళ్ళ సలహా అడగడము. సో రోజంతా వాళ్ళు బిజీగా ఉంటారనమాట. సో ఆ బిజీ లైఫ్లో వాళ్ళకి దేనిని ప్రయారిటైజ్ చేసుకోవాలనేది తెలియట్లేదు. అందుకే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు ఏది చూస్ చేసుకోవాలి? వాళ్ళ హెల్తా, లేదంటే వాళ్ళ డబ్బా, లేదంటే వాళ్ళ జాబా, లేదంటే ఒక పదవా, పేరు, ప్రతిష్టన, ఏది చూస్ చేసుకోవాలి? ఒక లవ్వా, ఫ్యామిలీనా? ఇదేమి వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. ఓకే. సో వాళ్ళకి కానీ ఫీలింగ్స్ అంతే ఉన్నాయి మీ పట్ల. వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎఫెక్షను, అటాచ్మెంటు, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ద లవర్స్ కార్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళకి మీ పైన ప్రేమ ఉంది. ఓకేనా? కానీ వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఏం చూస్ చేసుకోవాలి? ప్లస్ వీళ్ళ కన్ఫ్యూజన్ ఇంకోటి ఏంటంటే కూడా మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. మీరేం ఆలోచిస్తున్నారు, మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ పైన, వాళ్ళకి అది కూడా తెలియదు అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక రకంగా బ్లైండ్ ఫోల్డెడ్ లాగా ఒక చీకట్లోని వాళ్ళకి ఏం తెలియట్లేదు. అందుకని ఏం చేయకుండా సైలెంట్ కూర్చోన్నారనమాట. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్. వాళ్ళు అటు కదలలేరు, ఇటు కదలలేరు, ఏమి చేయలేరు, సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతానికి. ఒక అలికిడి లేదు, ఒక మాట లేదు, ఏమీ లేదు, సైలెంట్గా ఉన్నారనమాట. కాకపోతే వాళ్ళ మనసులో ఏంటంటే మీ దగ్గరికి రావాలి, మీకు ఒక చిన్న కమిట్మెంట్ అయినా ఇవ్వాలి, మీతో కలిసి ఉండాలి, మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి. సో ఈ ఆలోచనలన్నీ అయితే ఉన్నాయి వాళ్ళకి. మనసులోని చాలా మంచి ఆలోచనలు అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకేనా? వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఎలాగా అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఏది చూస్ చేసుకోవాలి? ఈ రెండు దారులలో ఏది చూస్ చేసుకోవాలి? ఈ ఇద్దరు మనుషుల్లోని నేను ఎవరిని చూస్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియకుండా సైలెంట్గా ఉన్నారు, ఆలోచించుకుంటున్నారు. ఓకే, ఇంకా చూద్దాము. ఇంకా చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళు జెన్యూనా కాదా. మీ పర్సన్ని నమ్మవచ్చా? వాళ్ళు జెన్యూనా కాదా? వాళ్ళు ప్లేయరా, లేదంటే వాళ్ళు జెన్యూనేనా? మీరు నమ్మచ్చా? వీళ్ళని నమ్మి మీరు ముందుకు వెళ్ళొచ్చా? ప్రతి వాళ్ళకి ఒక కనెక్షన్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఇదే ఆలోచన ఉంటుందన్నమాట. ఈ వ్యక్తిని నేను నమ్మచ్చా? నమ్మి నా సర్వస్వం నేను అర్పించచ్చా? నిజంగా ఈ వ్యక్తి మంచివారేనా? నిజంగా నేను ఒకవేళ ముందుకు వెళ్ళి నేను ప్రొసీడ్ అయినాక వీళ్ళు నన్ను చీట్ చేస్తే? నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, మీరు
ఎవరితో అయినా ఓపెన్గా మీ పర్సనల్ విషయాలు అవి చెప్పుకున్నారనుకోండి, సో ఆ వ్యక్తి మీకు తెలియకుండా వేరే వాళ్ళకి మీ విషయాలు చెప్తుంటే ఎంత బాధగా ఉంటుంది. సో అదే ఏ కనెక్షన్లో అయినా మీ ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణను కానీ, మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఒక ఇది నాకు ఏదో ఎవరిదో ఎనర్జీ వస్తూ ఉంది నాకు, ఆ వ్యక్తి వెళ్ళి మూడో వ్యక్తికి చెప్పారనమాట మీ గురించి. మీరిద్దరూ పర్సనల్గా మాట్లాడుకునే విషయాలు వేరే వాళ్ళకి చెప్పారు, అది మీకు తెలిసింది. సో దానివల్ల మీరు ఈ వ్యక్తి నమ్మలేకపోతున్నారు. నిజంగానే ఈ వ్యక్తి మంచోడా కాదా, మంచిదా కాదా అన్నట్టుగా మీరు చాలా ఒక టెన్షన్లోని, ఒక బాధలోని, పెయిన్లోనే ఉన్నారనమాట. ఓకే, ఇక్కడ వచ్చి 6 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్, మళ్ళా ఏస్ ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ వాండ్స్, ఆస్ట్రానమర్. సో ఒక విధంగా చూస్తే ఈ వ్యక్తి జెన్యూన్ అనే చెప్పొచ్చు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఉంది. మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఈ కనెక్షన్ ఉందో, ఈ కనెక్షన్ అనేది ఒక ఇన్నోసెంట్, ఒక ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇది లవ్ అని కూడా చెప్పలేము. మీ ఇద్దరి మధ్య ఏదైతే ఈ కనెక్షన్ ఉందో అది ఒక ఫ్రెండ్షిప్ అనమాట. సో ఫ్రెండ్షిప్ తర్వాత ఇద్దరు కొంచెం ఫీలింగ్స్ వచ్చాయి అనుకునేటప్పటికి వాకవే చేసేస్తారు. అది మీ పర్సన్ అయినా చేసిండొచ్చు, మీరైనా చేసిండొచ్చు. నో 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 ఇది తప్పు అనేసి. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక వైఫ్ లాగా, లేదంటే హస్బెండ్ లాగా, ఒక స్టేబుల్ పర్సనాలిటీ, మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు. సో ఈ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అయితేనే కుదురుతుంది. మిగతా ఏ రొమాంటిక్ అయినా, సపోజ్ ఇప్పుడు ఈ వ్యక్తి ఒకవేళ మ్యారీడ్ అయ్యారా, లేదంటే కనుక ఈ వ్యక్తికి వేరే కమిట్మెంట్ ఉందా, కమిటెడ్ కనెక్షన్లో ఉన్నారా, సో వీళ్ళు వేరే టైప్ ఆఫ్ కనెక్షన్ అయితే ముందుకు వెళ్ళదు. సో వాళ్ళు ఏంటంటే మీ నుంచి ఓన్లీ ఒక ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారు. సో అది కాకుండా ఇంకొంచెం ఇది వేరే డైరెక్షన్లోకి వెళ్ళింది, మీరు ఏదైనా కమిట్మెంట్ అడుగుతున్నారు, మీరు ఏదైనా సిగ్నల్స్ ఇస్తున్నారు అనేసరికి వాళ్ళు వాకవే చేసేస్తారు. లేదు లేదు ఇది తప్పు, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అంటే వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళే దాచుకున్నారు ఇక్కడ. ఎందుకంటే 7 ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ సోర్డ్స్ అంటే ఒక ప్లేయర్ ఎనర్జీ ప్లస్ వీళ్ళు వాళ్ళ మనసులో ఉండే విషయాలు ఏవి మీకు తెలియకూడదు అనుకుంటున్నారు. ఓకేనా, ఎందుకంటే వాళ్ళ మనసులో మీకు మీ పట్ల ఒక ప్యాషనేట్ ఫీలింగ్స్ ఉన్నాయి, మీతో ఒక లస్ట్, మళ్ళీ మీతో ఒక రొమాంటిక్ సెక్షువల్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో అవేంటంటే ఫస్ట్ ఎలాగ ఫ్రెండ్షిప్తో ప్యూర్ ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయిందో ఈ కనెక్షను, ఈ వ్యక్తి కొంతమందికి అయితే కనుక మీ చిన్నప్పుడు ఫ్రెండ్, చైల్డ్హుడ్ క్లాస్మేటు, లేదంటే కాలేజ్ మేటు, లేదంటే మీ నేబరు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చాలా కాలంగా మీకు తెలిసిన వ్యక్తి. సో మీరు ఒక ఫ్రెండ్షిప్లో ఉన్నారు. ఈ ఫ్రెండ్షిప్ సడన్గా వేరే రూట్లోకి వెళ్తూ ఉంది, వేరే కనెక్షన్, వేరే డైరెక్షన్లో వెళ్తుంది అనేసరికి ఈ వ్యక్తి దూరం పెట్టేశారు మిమ్మల్ని, వాక్వే చేసేసి నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉన్నారు ఇప్పుడు. కానీ వీళ్ళకైతే మీతో న్యూ బిగినింగ్ కావాలి, ఖచ్చితంగాను న్యూ బిగినింగ్ చేయాలనే అనుకుంటున్నారు మీతోటి. ప్యాషనేట్ న్యూ బిగినింగ్, అది కూడాను. ఏస్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే ఒక రొమాంటిక్ సెక్షువల్ యూనియన్ కావాలని కోరుకుంటున్నారు. కానీ అవంతా మీకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే 7 ఆఫ్ సోర్డ్స్, వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అంతా వాళ్ళలోనే పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు నాన్ కమిటల్ ఎనర్జీ, మీకు కమిట్ అవ్వలేరు, మీకు టైం ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ. 10 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ వాండ్స్ అంటే వెరీ వెరీ చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. వాళ్ళకి టైం లేదు, అసలు మీ వైపుకి రావాలనే వాళ్ళకి టైం లేదు, మీ ఇద్దరికి టైం స్పెండ్ చేయడానికి అసలు టైం అనేది లేదు. ఈ వ్యక్తి సాజిటేరియస్ అయ్యే అవకాశం ఉంది, ధనుసు రాశి అయ్యే అవకాశం ఉంది వెరీ క్లియర్గా. ఎక్కువగా వెరీ ఇమోషనల్ అండ్ సెక్షువల్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పట్ల. కానీ వీళ్ళకి ఈ కనెక్షన్లో సక్సెస్ అనేది కావాలి. మన ఫస్ట్ కార్డ్ ఏంటి, సక్సెస్ వచ్చింది. ఈ వ్యక్తి ఈ కనెక్షన్లో, మీ ఇద్దరి కనెక్షన్లో సక్సెస్ అనేది కావాలని చాలా కోరుకుంటున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు, దాని గురించి ప్రేయర్స్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళకి సక్సెస్ అనేది కావాలి. మీ ఇద్దరి మధ్యలో ఈ కనెక్షన్ అనేది అఫీషియల్ అవ్వాలి, అందరికీ చెప్పాలి.
మీరిద్దరూ ఒక కనెక్షన్లోకి రావాలి అనేది వాళ్ళకు ఉంది. కానీ ఆ ఫీలింగ్స్ ఏవి మీకు తెలియకుండా మనసులో పెట్టుకుంటున్నారు. అన్నీ ఇలా బయట ఎక్కువ ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి అనేసరికి వాళ్ళు వాకవే చేసేసారు ఈ కనెక్షన్ నుంచి. ఇంకా అవ్వదు, నాకు ఈ వ్యక్తితో మాట్లాడే కొద్దీ నేను ఇంకా ఈ వ్యక్తికి దగ్గర అయిపోతున్నాను, ఇంకా ఫీలింగ్స్ నాకు డెవలప్ అవుతున్నాయి. సో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ కనెక్షన్ అనేది తప్పు అన్నట్టుగా వాళ్ళు వాకవే చేశారు. కానీ వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అయితే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా చూద్దాము, ఈ వ్యక్తిని నమ్మవచ్చా? పేజ్ ఆఫ్ విజ్డమ్, నైట్ ఆఫ్ స్ట్రెంగ్త్, చాలా ప్యాషనేట్ ఎనర్జీ అండి. ఎక్కువగా ఒక ప్లేయర్ ఎనర్జీయే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ నైట్ ఆఫ్ వాండ్స్ అనేది కూడా ఒక ప్లేయర్ ఎనర్జీ, ఒక సెక్షువల్ ఎనర్జీ. 7 ఆఫ్ వాండ్స్ కూడా అదే. 4 ఆఫ్ ఇంటెలిజెన్స్, 3 ఆఫ్ ఇంటెలిజెన్స్, థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా ఉందండి. 9 ఆఫ్ ఇంటెలిజెంట్, ఓ మై గాడ్, 9 ఆఫ్ చరిష్మా, 2 ఆఫ్ విజ్డమ్. ఓకే, సో వీళ్ళు ఒక ప్లేయర్ అండి. ఓకేనా? సో వీళ్ళు ప్లేయర్ అయిన మనిషిని మీరు మీ మంచితనంతో కానీ మీరు మీ అమాయకత్వంతో కానీ వీళ్ళని మార్చారు. సో ఈ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ లవ్లో పడిపోయారు. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే, వీళ్ళని నమ్మవచ్చా లేదా అంటే వాళ్ళ పాస్ట్ అలాగుంది. వాళ్ళ ప్లేయర్, పాస్ట్లో ప్లేయరు, వాళ్ళు చాలామందితో ఆడుకుంటూ ఉంటారు, చాలామంది ఫీలింగ్స్తో ఆడుకుంటారు, వీళ్ళకి చాలామందితో కనెక్షన్లు కూడా ఉండింటాయి. కానీ మీరు ఎప్పుడైతే వీళ్ళ జీవితంలోకి వచ్చారో వాళ్ళు కంప్లీట్గా మారిపోయి 2 ఆఫ్ కప్స్, ఇంకా మీతో విపరీతమైన అటాచ్మెంట్ అనేది ఏర్పడింది. సో ఇప్పుడు అది లవ్గా మారిందనమాట. ఎప్పుడైతే అది లవ్గా మారిందో ఈ కనెక్షన్ నుంచి వాళ్ళు వాకవే చేసేసారు. ఇంకా నాకు ఈ కనెక్షన్ వద్దు, ఈ వ్యక్తితో ఇంకా నాకు కష్టము. ఎందుకంటే చాలా ప్రేమ, వీళ్ళకి ఈక్వల్ గివ్ అండ్ టేక్. మీకు వాళ్ళ కప్ ఆఫ్ లవ్ ఇవ్వాలి, మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి. ఎందుకంటే పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇక కమ్యూనికేషను, అది రొమాంటిక్ కమ్యూనికేషను, ప్రపోజ్ చేయటము, ఇవన్నీ అయితే వాళ్ళ ఫీలింగ్స్. ప్లస్ ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అనేది వాళ్ళ నెక్స్ట్ యాక్షన్. ఏంటంటే ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి, వాళ్ళు వచ్చి వాళ్ళ మనసులో ఉండేదంతా చెప్పాలి. కొంతమందికి అయితే సెక్షువల్ యూనియన్ కూడా జరిగే అవకాశం ఉంది. సో వీళ్ళు కాకపోతే భయపడుతున్నారు. థర్డ్ పార్టీ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్లానింగ్ చేస్తున్నారో, ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో అది థర్డ్ పార్టీకి తెలిసిపోయింది. అది వాళ్ళ వైఫ్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదంటే రొమాంటిక్ పార్ట్నర్ అవ్వచ్చు, కమిటెడ్ రిలేషన్షిప్ అవ్వచ్చు. సో వీళ్ళు భయపడుతున్నారు. ఏదో ఒకటి నాకు మీ వైపుకి కనుక వస్తే కనుక వాళ్ళకి ఏదో ఒక లాస్ అనేది జరుగుతుంది. ఏదో వాళ్ళ ప్రాపర్టీని కోల్పోవడమో, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా వార్నింగ్ ఇచ్చారేమో, నువ్వు ఆ పర్సన్తో కానీ వెళ్ళావంటే నీకు ఈ ఆస్తిలో చిల్లిగా అవ్వకూడా దొరకదు, లేదంటే నువ్వు వాళ్ళతో వెళ్తే కనుక నిన్ను ఇంట్లోంచి వెలివేస్తాము, చంపేస్తాము, ఏదో సంథింగ్ వాళ్ళకి భయం అనేది ఉంది మీ దగ్గరికి రావాలంటే. ఎందుకంటే థర్డ్ పార్టీ అనేది చాలా స్ట్రాంగ్ థర్డ్ పార్టీ. ఒకవేళ వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయింటే కనుక ఆ వైఫ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్. వాళ్ళకి వీళ్ళు చాలా భయపడతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు టెన్షన్, ఏడుపు, రాత్రులు నిద్ర లేకుండా ఉండడము, వాళ్ళు బాధపడ్డము, ఒక గిల్టీనెస్. అంటే మీ కనెక్షన్లో ఉండి కూడా వీళ్ళు చాలామందితో ఫ్లర్ట్ చేశారు, చాలామందితో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు తలుచుకొని వాళ్ళ గిల్టీనెస్ అనమాట, గిల్టీ ఫీలింగ్. సో దానివల్ల రాత్రులు నిద్ర పట్టట్లేదు, బాధపడుతున్నారు. మీ ఇద్దరు నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీరు మళ్ళీ వాళ్ళకి ఎక్కడ దూరం అయిపోతారో అని భయపడుతున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ చాలా కేర్ ఫ్రీగా ఉన్నారనమాట. మీరు హ్యాపీగా ఉన్నారు, మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు, ఇండిపెండెంట్గా ఉన్నారు. మీకు ఏ దానికి లోటు లేదు, డబ్బులకి లోటు లేదు, ఫ్రీడమ్ ఉంది, అందం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. సో మీకు ఏమీ అవసరం లేదు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు భయపడుతున్నారు, ఇంకా ఈ వ్యక్తి నన్ను వదిలేశారేమో, నన్ను మర్చిపోయారేమో అని చెప్పేసి చాలా భయపడుతున్నారు. ఆ భయం వల్ల ఇంకా వాళ్ళకి రాత్రి వేళ నిద్ర అనేది పట్టట్లేదు, అంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. కానీ ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే మీరంటే విపరీతమైన ప్రేమ. ఎందుకంటే 2 ఆఫ్ కప్స్,
తొందరలోనే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ప్రపోజ్ చేస్తారు. దానిలో అయితే ఏ డౌట్ లేదు. కాకపోతే మీ ఇద్దరికి సెక్షువల్గా ఒక కనెక్షన్ ఏర్పడే అవకాశం ఉంది. దానికి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ వ్యక్తిని మీరు నమ్మవచ్చా లేదా? ఎస్ అండి, ఈ వ్యక్తి జెన్యూను. ఈ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ కూడా జెన్యూను. మీ పట్ల వాళ్ళకి మంచి ఉద్దేశం ఉంది, గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది, మీరంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అటాచ్మెంట్ ఉంది, అట్రాక్షన్ ఉంది. ఓకేనా? సో ఇవన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ వ్యక్తిని మీరు నమ్మవచ్చు. వీళ్ళు తొందరలోనే మీ తరఫున మీ వైపుకి యాక్షన్ తీసుకుంటారు. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా? సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్.